నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 22, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ పాడ్యమి తిథి జూలై 21 ఆదివారం సాయంత్రం 4:22 నుండి జూలై 22 సోమవారం మధ్యాహ్నం 2:41 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం జూలై 22 సోమవారం రాత్రి 12:58 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం ప్రీతి సాయంత్రం 5:57 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం కౌలవ మధ్యాహ్నం 1:13 వరకు. తదుపరి తైతల రాత్రి 11:50 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 5:43 నుండి ఉదయం 7:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి మధ్యాహ్నం 3:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:09 నుండి మధ్యాహ్నం 3:52 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:20 అండి. తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:46 అండి. మధ్యాహ్నం 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 అండి. మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న: అజ్ఞాతవాసంలో ధర్మరాజు పెట్టుకున్న మారు పేరు ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడైతే చూద్దాము. నిన్నటి ప్రశ్న: శూర్పణఖను చంపింది ఎవరు? ఆంజనేయ స్వామి అండి ఈ ప్రశ్నకి సమాధానం. మరి అదేవిధంగా ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరియు మీ పిల్లలతో కూడా అడగండి. వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మీరు ఎవరైనా ఇక్కడ మీ ప్రశ్నను అడగాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ అశ్విని రాపేటి ఐడిలో కామెంట్ అనేది చేయండి. అక్కడ ప్రశ్న ప్లస్ జవాబు రెండు కూడా పోస్ట్ చేయండి. తప్పకుండా అదే ప్రశ్న నేను ఇక్కడ మీకు ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు మ్యాంగో డే అండి, మరియు వరల్డ్ బ్రెయిన్ డే కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు బారసాల చేయడానికి మరియు అన్నప్రాసన చేయడానికి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మరియు ఆస్తి కొనుగోలు చేయడానికి, అంటే ఇళ్ల స్థలాలకైనా లేదా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి లేదా ఎగ్జామ్స్కి లేదా ఉద్యోగాలు వెళ్ళడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.